మన ముఖ్యమంత్రి గారు మసిబూసి మారేడుకాయ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఐ అప్రిషియేట్. అయితే ముఖ్యమంత్రి గారు ఉమాభారతి గారి లెటర్ పేజ్ 3 ఓపెన్ చేయండి. ఐ రీడ్ అవుట్. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? ఉమాభారతి గారు లెటర్ రాసిండ్రు, హరీష్ రావు గారు ఎండార్స్ చేసిండ్రు, నీళ్లు ఇచ్చేసిండ్రు, అనుమతి వచ్చేసింది అన్నాడు. ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ 3వ పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. చెప్పిన అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. ఆనాడు మంత్రిగా పనిచేసిన అని ఈనాడు కూడా వారు మంత్రిగానే భావించి మళ్లీ ఆ తమ్ముడు సమాచారాన్ని మళ్లీ తిరిగి పదే చెప్తుండు. 2009లో ఒక్కసారి, 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకొకసారి నీరు అందుబాటులో ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్లీ మీరు నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేవా అని పోయి అడుగుతున్న వెంటనే ఉన్నాయి. 2009 లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది, 2014 లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది. మేము తుమ్మిడేటి దగ్గరనే ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించాల్సిన వీళ్ళు ఆ పని చెయ్యకుండా వీళ్ళు అక్కడి నుంచి ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి తెలంగాణ ప్రజల సొమ్మును 1,00,000 కోట్లు కొల్లగొట్టాలన్న ఆలోచన చేసి తప్పుడు పనులు చేసి తెలంగాణలో దోపిడీకి పాల్పడి మళ్లీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.